ఏపీలో ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతుంది. తాజాగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి మార్క్ఫెడ్ 1800 కోట్ల రూపాయల మేర అప్పు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్ఫెడ్ తీసుకునే 1800 కోట్ల రూపాయల అప్పుకు అసలు వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ వస్తుంది అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ ద్వారా 12,053 కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దానికి ప్రస్తుత 1800 కోట్ల అప్పు కూడా కలిపితే మార్క్ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి తీసుకున్న అప్పు 13,853 కోట్లకు చేరనుంది. ఇక నిన్న సోమవారం వరకు మొత్తం 3,56,455 కోట్ల రూపాయల మేర అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే బడ్జెట్ పరిధిలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి 4,600 కోట్ల రుణం సమీకరించి ఇవ్వనుంది. ఇక సోమవారం ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ 1800 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీతో అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు మొత్తం 3,62,855 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున 15,776 కోట్లు, రోజుకు సగటున 526 కోట్లు అప్పు చేస్తోంది.